ఎవ్రీవన్, వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈ రోజుటి వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అమ్మ చేసిన మా గుంటూరు గోంగూర పచ్చడి. ఇది రోటి పచ్చడి అండి. ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఎంత టేస్టీగా ఉంటుంది అనేది ఈ రోజుటి వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారీ విధానం ఏంటో చూసేయండి. సో నా వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తయారీ విధానం చూపిస్తున్నాను చూడండి. 1/2 kg పచ్చిమిరపకాయలు తీసుకుని ఇట్లా తీసుకుని వేయించుకోవాలి. ఇలా తీసుకుంటే అది పేలకోకుండా ఉంటుంది. చాలా త్వరగా ఫ్రై అవుతాయి అమ్మ. త్వరగా ఫ్రై అవుతాయి. చిట్టుపట్ట అనుకోకుండా మీద పడతాయి కదా. చిట్టుపట్ట అని మిరగాయలు తీయకపోతే ఇప్పుడు తీసాం కదా, 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఫ్రై చేసుకొని ఈ పచ్చడి నీకు ఎవరు నేర్పించారమ్మా? మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు, అలాగే నేను చూసి నేర్చుకున్నాను. మా అమ్మమ్మ అయితే ఇలానే చేస్తారండి. సో అమ్మ చూసి అందులో పల్లెటూరు కదా, ఎక్కువ పచ్చళ్ళు కూరల కన్నా ఎక్కువ పచ్చళ్ళు వాడేవాళ్ళు. 4 కట్టలు గోంగూర తీసుకొని శుభ్రంగా కడుక్కొని వేయించిన బాండీలోని ఈ మిరపకాయలు వేయించిన బాండీలో ఆ గోంగూర పెట్టి మగ్గబెట్టుకోవాలి. దానిలో కొంచెం చింతపండు పెట్టుకొని మగ్గిపోయింది చూడండి. మనం అంత గోంగూర పెడితే ఇంత తక్కువగా అయిపోయింది అన్నమాట. అంతే. మరి దానిలో నీరంతా మగ్గి రావాలి కదా, నీరంతా ఎగిరిపోతే కొంచెం అయ్యిద్ది. మరి ఎంత గోంగూర తీసుకున్నా. ఓకే. పచ్చిమిరపకాయలు ఎన్ని తీసుకున్నారమ్మా? 1/2 kg. 4 కట్టల గోంగూరకి 1/2 kg పచ్చిమిరపకాయ. చాలా పులుపుగా ఉంటుందా ఈ గోంగూర? కొంచెం పుల్లగానే ఉంటుంది. కొంచెం చింతపండు కొద్దిగా పెట్టుకోవాలి, మరీ పులుపు ఎక్కువైపోయింది ఎక్కువ పెట్టుకుంటే. మరి ఆల్రెడీ గోంగూర పుల్లగా ఉంటుంది కదా, మరి చింతపండు ఎందుకు పెట్టుకున్నారమ్మా? చింతపండు పెట్టకపోతే టేస్ట్ రాదు. ఓకే. అది చూడు అయిపోయింది, దగ్గరకు అయిపోయింది చూడు. చింతపండు కూడా మగ్గిపోయింది. అందులో 2 టమాటాలు తీసుకొని కట్ చేసుకొని అవి కూడా మగ్గబెట్టుకోవాలి. అది మగ్గిపోయింది. ఈ టమాటాలు పొడుగ్గా కట్ చేసుకోవడం వల్ల చాలా త్వరగా మగ్గిపోతాయి అంటండి. సో అందుకని పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని కరెక్ట్గా 3 నిమిషాలు ఫ్రై అయిపోయినాయి అనమాట. అదిగో ఉడకబెట్టిన టమాటా, మిరపకాయలు, వేయించుకున్న మిరపకాయలు, కొంచెం ఉప్పు వేసి ముందు నూరేసుకోవాలి మెత్తగా. అంటే ఉప్పు వేయడం వల్ల త్వరగా నలిగిపోద్ది. కళ్ళు ఉప్పు వేసుకుంటే రుచిగాను ఉంటుంది, త్వరగా నలిగిపోద్ది సాల్ట్ కన్నా కూడా. ఓకే. కొంతమంది సాల్ట్ వేసుకుంటారు, కానీ కళ్ళు ఉప్పుకు వచ్చిన టేస్ట్ సాల్ట్కి రాదు. పచ్చళ్ళలో కల్లుప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుందంటండి. సో మీరు ఈ టిప్ని తెలుసుకోండి. అది తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు పచ్చిమిరపకాయలు నలిగిన తర్వాత పక్కకు పెట్టేసుకున్నారు. గోంగూర వేసుకొని కొంచెం టమాటాలు, సో అంటే ఒక్కొక్కటి విడివిడిగా కొంచెం టమాటాలు కొంచెం వడ్లు కాడ కొంచెం గట్టిగా ఉంటాయి కదా, ఇట్లా విడిగా నూరితే మెత్తగా నలిగిపోద్ది. గోంగూరలో కలిసిపోవాలి కదా. అదేలే. ఆ 2 కలిపి పక్కకి తీసుకొని మళ్ళీ గోంగూర వేసుకోవాలి. ఓకే. పచ్చిమిరపకాయలు నూరి పక్కకు పెట్టేసుకొని మళ్ళీ ఉడకబెట్టిన టమాటాలను కూడా నూరి పక్కకు పెట్టేసుకొని ఈ రెండింటిని మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఉడికించిన గోంగూరని కూడా వేసుకొని, గోంగూర ఏమైంది బాగా మెత్తగా ఉడికిపోయిద్ది కదా, త్వరగా కలిసిపోయిద్ది అది. ఓకే. ఎక్కువసేపు నూరు అక్కర్లేదు. 3 కలిపేసి అట్లా నూరేస్తే కలిసిపోతాయి. ఇప్పుడు కొంచెం పక్కకు తీసి పెట్టుకొని చిన్నులపై జీలకర్ర వేసుకొని. ఓకే. సో ఫ్రెండ్స్ చూస్తున్నారుగా మా గుంటూరు గోంగూర పచ్చడి, రోటి పచ్చడి ఏ విధంగా చేస్తున్నారో. అది చిన్నులపై చూడండి, జీలకర్ర మెత్తగా నూరేసుకొని. అంటే ముందు నూరుకోకూడదా అమ్మ? ముందు నూరుకుంటే ఎలా స్మెల్ అంతా పోతుంది. ముందు నూరి పక్కన పెట్టుకుంటే
పచ్చడి అంతా రెడీ అయిపోయిన తర్వాత పచ్చడి పక్కన పెట్టుకొని చిన్నులపాయి జీలకర్ర వేసి నూరుకుంటే ఆ స్మెల్ బాగుండా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. సో రెడీ అయిపోయింది గిన్నెలోకి తీసుకొని తాలింపు పోపు దినుసులు పెట్టుకున్నాం కదా, అది వేసి కలుపుకొని లాస్ట్లో కొంచెం ఆ రోటి పచ్చడి టేస్ట్ తెలియాలి కదా, అది ఇలా అన్నమాట. కొంచెం రైస్ వేసుకొని అందులో కలిపేసుకొని తింటే మేమైతే అందరం పిల్ల గ్యాంగ్ మొత్తం మా అమ్మ వాళ్ళు అలా పెట్టేవాళ్ళు అనమాట. మాకు ఏదో అంటారు చూసారండి, అట్లా తగ్గప్పుడు గోంగూర పచ్చడి తినాలని. సో గోరింటాకులు పెట్టేసుకొని గోంగూర రోటి పచ్చడితో ముద్దలు తింటున్నాం అనమాట. అంటే ఫ్రెండ్స్ పచ్చడి అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు మా అమ్మ చేసిన పచ్చడిని ట్రై చేయండి. మా గుంటూరు గోంగూర పచ్చడి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసేయండి. అంతేకాకుండా నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.